రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ బిల్డింగ్ లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకొని పోయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఇంటిని పక్కనే ప్లాస్టిక్ గోడౌన్ ఉండడంతో మంటలు దానికి కూడా అంటుకున్నట్టున్నాయి. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆ ప్రాంత ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. रोने का नहीं, आप एम्बुलेंस में जाओ। चलो चलो अम्मा, रोने का नहीं, चलो एम्बुलेंस में चलो। बेटे एम्बुलेंस में जाओ, एम्बुलेंस में जाइए। उसमें टेंशन नहीं लेना, हैबत में नहीं पड़ने का। హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహారాజ్ గంజ్ లోని ఓ బిల్డింగ్ లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ మంటలో దాదాపు 10 మంది చిక్కుకొని పోయినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఇంటికి పక్కనే ప్లాస్టిక్ గోడౌన్ ఉండడంతో మంటలు దానికి కూడా అంటుకుంటున్నాయి. దీంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో ఆ ప్రాంత ప్రజలు ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఈ ప్రమాదం ఎన్ని గంటల సమయంలో జరిగింది? హైదరాబాద్ హోల్ సిటీలో పాత బస్సులో అంటే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం మహారాజ్ గంజ్ లోని ఓ ఇంట్లో చోటు చేసుకోగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మొత్తంగా ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఉటావుటిన సంఘటన స్థలం చేరుకున్నారు. అయితే ఈ మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకొని ఉన్నట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. వారిని సురక్షితంగా రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది అయితే విషయ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఇంటికి పక్కనే ఒక భారీ పెద్ద ప్లాస్టిక్ గోడౌన్ ఉండడంతో మంటలు దానికి కూడా అంటుకున్నాయి. దీంతో ఈ మొత్తంగా ఆ ప్రాంతం అంతా కూడా పొగతో అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వారంతా కూడా భయం జరుగుతుందనే భయంతో అయితే ఉన్నారు. దీంతో వెంటనే సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అగ్ని ప్రమాదం ఆ ప్రాంతం అంటే ఆ ప్రజలు ఈ క్షణం ఏం జరుగుతున్న ఒక ఆందోళనలు అయితే ఉన్నారు. ఇప్పటికీ ఒక చిన్న పాపను సైతం వాళ్ళ అక్కడ నుంచి కాపాడినట్టయితే తెలుస్తుంది. ఇక ఈ పైన అంటే రాత్రి నుంచి చిన్నవాటి మంటలు వస్తున్నట్టుగా గమనించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. కానీ దీనికి కారణాలన్నీ ఇంకా తెలియరాలేని పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఆ రంగంలోకి అయితే ఫైర్ సిబ్బంది దిగారు. మంటలు అయితే అదిపేస్తున్నారు. మంటల్లో చిక్కున్నటువంటి ఒక చిన్నారిని మరికొందరిని అయితే కాపాడింది అగ్నిమాపక సిబ్బంది. ఈ ఘటనపై ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. आराम से